జగన్ వెళ్తే జన సందోహం అన్నటువంటిది ఆటోమేటిక్గా ఉంటుంది. పులివెందులలో జరుగుతున్నటువంటి తంతు అదే. జగన్ కోసం సెల్ఫీల కోసం ఎగబడేటటువంటి వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండటాలు, మళ్ళీ నువ్వు సాగాలి అన్నటువంటి ఆశీర్వచనాల మధ్యన సాగిపోతున్నటువంటి టూరు. పులివెందులతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలందరినీ కూడా పరామర్శిస్తూ ఉండటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తన కోసం, అంటే తన నియోజకవర్గంలో ఇదివరకు ఇంత ప్రయారిటీ, ఓ రకంగా చెప్పండి క్రిందటిసారి చంద్రబాబు గారిని కుప్పంలోనే తిప్పుతూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఇప్పుడు జగన్ని పదే పదే తన పులివెందుల్లో తిరిగేటట్టు చేశారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆనాడు సమస్య అక్కడ ఉన్నటువంటి కుప్పంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు చూసుకునేవాడు. అట్లాంటిది ఎంపీటీసీ జెడ్పీటీసీల ఓటమి తర్వాతన జగన్ కొట్టిన దెబ్బ పెద్దిరెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు స్వయంగా అక్కడ హయ్యెస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. అట్లాగే ఇప్పుడు రివర్స్లో జగన్ని తన నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేసే పని క్రిందటిసారి అవినాష్ రెడ్డికి వదిలేశాడు. ఈసారి స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. పదే పదే నెలకో 2 నెలలకో వెళ్ళేసి 3-4 రోజులు అక్కడ ఉండటం అన్నటువంటిది జగన్కి తన నియోజకవర్గంలో తన పట్టు కోల్పోతున్నామన్నటువంటి ఫీలింగ్ని కంట్రోల్ చేయడానికి పనికొచ్చింది.